నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్లో హై రైజెస్ యొక్క రివ్యూస్ అనేవే లేవు. ఓన్లీ ప్రమోషన్ మాత్రమే ఉండేవి. అంటే బిల్డర్ కానీ ప్రమోటర్ కానీ ఆయన చేసే ప్రచారమే ప్రజలు వినేవారు. ఒక ప్రాజెక్ట్ యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్స్ కాకుండా దాని ఫ్లాస్, నెగటివ్ ఆస్పెక్ట్స్ అసలు రివ్యూకి రాకుండా whatever builder says in his brochure or whatever the marketing people say to a possible client, that was the final thing that a customer gets about the project. అంటే ప్రాజెక్ట్స్ యొక్క ఫేర్ రివ్యూ మనం చూడలేదు. కానీ ఎప్పటి నుంచి మన ఛానల్ రివ్యూ స్టార్ట్ చేసిందో, అంటే ప్రాజెక్ట్ యొక్క ప్రాక్టికల్ స్థితిగతులేమి, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమి, ల్యాండ్ టు బిల్టప్ రేషియో ఏమి, అమ్యూనిటీస్ యొక్క ప్రాక్టికాలిటీ ఏమి, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ని విశ్లేషించుకుంటూ వచ్చింది. అదే క్రమంలో మన ఛానల్ యొక్క రివ్యూస్ చాలా ఆదరణ పొందాయి. ఈ రివ్యూస్ వల్ల చాలామందికి హైరైజ్ గురించి అవేర్నెస్ వచ్చింది. అయితే ఈ అవేర్నెస్తో పాటు ఈ హైరైజెస్ బిల్డర్స్లో కన్సర్న్ పెరిగింది. కస్టమర్కి, కన్జ్యూమర్కి తెలియని, అంటే బయ్యర్కి తెలియని కోణాలు కూడా ఇప్పుడు నార్మల్ కస్టమర్కి తెలుస్తున్నాయి. అదే క్రమంలో గత 2 ఏళ్లుగా మన ఛానల్లో ప్రాక్టికల్ రివ్యూస్ మనం వేస్తూ వస్తున్నాం. ఈ ప్రాక్టికల్ రివ్యూస్ వల్ల ప్రాజెక్ట్ యొక్క ప్రజెంట్ స్టేటస్ అండ్ ఫ్యూచర్ స్టేటస్ మనం క్లియర్గా డిఫైన్ చేస్తూ వస్తున్నాం. ఇవాళ మనము ఒక సో కాల్డ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఒక 2 days బ్యాక్ సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ అనే ఛానల్లో సింక్ బై రాఘవ అనే ప్రమోటర్ ఈ ప్రాజెక్ట్ని రివ్యూ చేశారు. అంటే ఇది పెయిడ్ రివ్యూ. ఒక ఇండిపెండెంట్ కన్సల్టెంట్తో ఈ ఛానల్ రివ్యూ చేయించింది. రివ్యూ అంటే ఏముంటుంది? ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ ఒక ప్రాజెక్ట్ గురించి బ్లాక్ అండ్ వైట్గా దాన్ని అనలైజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఒక అనలిస్ట్
టోటలీ ప్రోగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఆ యాంకర్ ఆర్ మీడియేటర్ ఆర్ మోడరేటర్ డిజైన్ చేసిన క్వశ్చన్స్ ఆ ప్రాజెక్ట్ వాళ్లకు వేయడం, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఆ అనలిస్ట్ ఆన్సర్ చెప్పడం, అంటే ఓన్లీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ దెర్ ఇస్ ఇన్ బ్రౌచర్లో ఉన్న థింగ్సే డిస్కస్ చేయబడింది. దాన్ని రివ్యూ ఎట్లా అంటారు, ఆయన అనలిస్ట్ ఎట్లా అంటారో మనకు తెలియదు. అయితే ఇవాళ మనము సింక్ బై రాఘవ ఇది 7 acres వాస్ట్ ఏరియాలో ఉన్న ఒక ప్రాజెక్ట్ అట. ఈ 7 acresలో 5 హై రైజెస్ కట్టారు. ఈ హై రైజెస్ 61 floors and 3 tier parking plus basement. 3 plus 1 plus 61 floors. ఇది టోటలీ 3,04,920 SFTలో టోటల్ ఏరియా ఉంది. 3575 to 3644 SFT ఏరియా. 2028లో దీని కంప్లీషన్ ప్లాన్ చేయబడింది. 2025లో ఇది ఫెబ్లో ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఓవరాల్ 4 BHK ప్రాజెక్ట్. అండ్ ద promoters quote is 10,000 plus rupees per square feet. అంటే 10,000 rupees ప్లస్ స్క్వేర్ ఫీట్ ఈ డెవలపర్ కోట్ చేస్తుంది. యావరేజ్ SFT 3609. ఈ ప్రాజెక్ట్ వెస్ట్ హైదరాబాద్లో అట్లీస్ట్ 3 lakh ప్లస్ ఫ్లాట్స్ వేకెంట్గా ఉన్న 3 lakh ప్లస్ ఫ్లాట్స్ వేకెంట్గా ఉన్న దీన్ని అమ్మడానికి తొందర ఎందుకు పడతలేరు బిల్డర్స్ అనేది ఒక పెద్ద ప్రశ్న కదా. దానికి ఆన్సర్ ఈ సింక్ బై రాఘవ అనే ప్రాజెక్టులో మనకు క్లియర్లీ కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ టు గ్రాస్ వాల్యూ ఆఫ్ ఫ్లాట్స్ మనం అనలైజ్ చేస్తే ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్ ఈజ్ రౌండ్ అబౌట్ 560 crores. అంటే మనం ల్యాండ్ టు టోటల్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఈ 7 acres వాస్ట్ ఎక్స్పాన్స్ అన్నాడు కదా. ఈ 7 acresలో 5 towers ఉన్నాయి. ఈచ్ టవర్ హ్యాస్ 61 floors. Total number of flats is 1,132 flats. Total ఈ 5 towers లో ఉన్న ఫ్లాట్స్. ఈచ్ టవర్లో అప్రాక్సిమేట్ 226 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ బిల్టప్ ఏరియా టు ల్యాండ్ ఏరియా ఇఫ్ యూ అనలైజ్ 40,85,388. 40,85,388 ఏరియా ఉంది. దీంట్లో 7 acres అంటే 3,04,920 అంటే అప్రాక్సిమేట్ బిల్టప్ ఏరియా ఎక్స్క్లూడింగ్
the clubhouse and various amenities is about 10x. ఈ కాస్ట్ పర్ ఫ్లాట్ ఎస్టిమేషన్ వేసుకుంటే మనకు ఇంక్లూడింగ్ ల్యాండ్ మన ఫ్లాట్ ప్రైస్ కంప్లీషన్ ప్రైస్ ఇస్ 34 lakhs, 34 లక్షలు. అండ్ ద సెల్లర్స్ కోట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 3.20 crores to 25 crores. అంటే ఒక ఫ్లాట్ 34 lakhsలో రెడీ అయితే 3.2 crores అది సెల్లింగ్ ట్యాగ్ ప్రైస్. మనం ఈ ప్రాజెక్ట్లో 24 hours వాటర్ ఇస్ అన్ ఎమ్యూనిటీ, CCTVs is an amenity at pickleball court is an amenity, basketball or badminton court is an amenity, CCTV is an amenity and security is an amenity. 24/7 water is a amenity, and even ఈ పిట్స్ ఉంటాయి కదా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇస్ ఆల్సో నేను ఎమ్యూనిటీ కింద వాళ్ళు చూపిస్తున్నారు. అంటే when you pay 3.5 nearly 3.5 crores to acquire a flat, the amenities you get is this: rain water harvesting and pruning and tree plantation కూడా ఒక అమ్యూనిటీ అట. When the total project cost is 560 crores, total project selling price will stun you. It's round about 4,035 crores. 560 కోట్ల టోటల్ కాస్ట్ ఉన్న ప్రాజెక్ట్ని ద బిల్డర్ ఈస్ ట్రయింగ్ టు సెల్ at 4,035 crores. That means if a builder can sell 70% of flats in only one tower, balance 4 towers are free. అంటే ఒక టవర్లో 80%, 70 to 80% ఫ్లాట్ ఈ ప్రమోటర్ సెల్ చేయగలిగితే మిగతా 4+ టవర్స్ ఆర్ ఫ్రీ, అంటే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. He will get the cash back by selling just one tower, approximately one tower, not even one tower, 80% of the one tower. So such is the profitability and the profit factor in this business. So you can imagine why people wait, why builders wait for years. ఎందుకంటే if he manages to sell even one tower out of his 5 towers, he will get back his money. So 4 towers he can sell at any moment, any time, after any number of years. So when the builder is able to recoup his investment, there is no urgency for the builders to sell the balance property, which is coming in the form of profit. He may sell that property at any price, any time, any timeline, at any timeline, according to his own needs. So, when you buy a property, especially in West Hyderabad in a financial district, look out for the amenities, and this builder claims that 80% of the area around the project is free area. See, imagine he has 7 acres to build his property. He is building 5 towers in 7 acres. He has 3-tier parking area where he is bound to park nearly 2,500 cars. You can imagine the scale of parking, the scale of pollution. He is providing one pool
for nearly 270 flats. One swimming pool for 270 flats. One pickleball center for nearly 6,000 people. One badminton court for 6,000 people. The amenities are for namesake. The cost of a flat is round about 34 lakhs, which the builder is selling for 3.2 crores. That means builder is making a clean profit of 2 crores 90 lakhs on a flat. The invested amount is 560 and the extracted amount or the amount which is bound to be extracted from the project is around about 4,000 crores. So you can imagine the scale of profits, the scale of business that the builder is bound to make a humongous profit out of this venture. So you can watch the Social Post real estate channel's review of this Sink by Raghava. You can go through our analysis. We are not going deep into this project. A rough estimate says that the builder is making 2.9 crore rupees out of a flat which costs only 34 lakhs for this builder. It says two things. One, the real estate industry has miscalculated the purchase power of a customer. Second, the scale of profits that the builder is making. He can wait for 3 to 4 years to sell the balance property. That has become a huge problem for Hyderabad's real estate, where 3 lakh plus flats are waiting to be bought by the probable buyers. అంటే ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ ద సేమ్ గేమ్. అందరూ దీంట్లో సేమ్ గేమ్ ఆడుతున్నారు. మినిస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హ్యూమంగస్ ప్రాఫిట్స్, దట్ ఈస్ రూలింగ్ దిస్ బిజినెస్. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఒకసారి మన ఛానల్ యొక్క రివ్యూస్ చూడండి. ఈ రివ్యూస్ చూడటం వల్ల మీలో నెగోషియేటింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. అదే కాకుండా మీలో నెగోషియేటింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యూ కెన్ టాక్ టు ఎనీబడి విత్ కాన్ఫిడెన్స్, విత్ డేటా ఇన్ యువర్ ల్యాబ్. By doing this, you can bring down the prices by at least 30 to 40% in first go. మీరు ఫ్యాక్ట్స్ ఒకసారి బిల్డర్ ముందర పెట్టినప్పుడు, when you ask some uncomfortable questions to the builder is bound to at least come down a bit through proper negotiation. మీరందరూ ఈ డేటాని ముందర పెట్టుకొని ఈ వీడియో చూసి తప్పకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు టెక్నికల్గా క్వశ్చన్ చేసి, డిబేట్ చేసి, నెగోషియేట్ చేసి ప్రాపర్టీస్ బై చేస్తారని ఆశిస్తూ నమస్కారం.